దేవునికి స్తోత్రం. ఒక ఆరాధనా దినంలో మనం కూడి సమకూడి దేవుని మహిమపరచటానికి, ఆరాధించటానికి కృపనిచ్చిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ శ్రేష్టమైన సమయంలో చదవబడిన వాక్య ధ్యానాన్ని మనం పరిశీలనగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమగీత గ్రంథం. ఈ మధ్య కాలంలో మనం ఈ గ్రంథం నుంచి ఎటువంటి పాఠాలు వినలేదు. ఈ పరమగీత గ్రంథము చాలా విలువైనటువంటి ప్రేమను, ప్రియురాలు ప్రియుడు మధ్య ఉండేటువంటి ప్రేమను, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమను, సంఘముతో ప్రభుతో ఉండే ప్రేమను వ్యక్తీకరించేటువంటి విలువైన పాఠ్యాంశాలు ఉన్న గ్రంథం. ఇందులో ఈ 2వ అధ్యాయాన్ని చదివినప్పుడు లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది, అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడట్లున్నారు అన్నారు. ఇక్కడ ఇద్దరు సంభాషణలు, ప్రియుడు ప్రియురాలు యొక్క సంభాషణలో చూస్తే లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురెక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడు. ఇక్కడ మొదటి లైన్ లో చూస్తే పద్మము వంటి దానను, ఆ స్త్రీ, ఆ వధువు, ఆ ప్రియురాలు తనను తాను వర్ణించుకుంటుంది. అంటే ఈ 2 ప్రియుడు తర్వాత అంటున్నారు, ఇదిగో బలురెక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లుగా నా ప్రియురాలు కనబడుతుంది. ప్రియుడు అంటున్నాడు. ఇద్దరు సంభాషణ 2 లైన్లో మనం చూస్తే మొదటి లైన్ లో చెప్పే మాట ఏమిటంటే, ఆమె వధువు లేక ప్రియురాలు ఆమె తన్ను తాను తగ్గించుకుంటుంది. ఏమని? లోయలలో పుట్టు పద్మము వంటి దానను అని. అంటే అయ్యా, నా ఉనికి, నా యొక్క స్థితి ఎలాంటిది అని. ఇక్కడే మనకు ఒక మాట గుర్తొస్తుంది. దావీదు అంటారు కదా, నా తల్లి పాపములోనే గర్భము ధరించెను. అంటే తన స్థితిని తాను చెప్పుకునే పరిస్థితి. ప్రియురాలు తనను తాను తగ్గించుకుంటే ప్రియుడు ఏం చేస్తున్నాడంటే, నీలో ఉండేటువంటి ఆ భావం ఏముందో అది తొలగించేసుకో, నువ్వు తక్కువగా ఉండవలసిన పనేమీ లేదు, నీకేమీ తక్కువ కాదు అని ప్రియుడు తనను ధైర్యపరుస్తున్నాడు. ఆ మాటలు మనం చూసినట్లయితే వీటిని కొద్దిగా వివరంగా లోతుగా మనం ఆలోచన చేస్తే, ఈ మాట ఏదైతే ఈ షారోను పొలములో పూయి పుష్పము, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము అన్నా. ఈ మాట కస్తూరి పుష్పము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము మొదటి వచనం ఎవరైనా చదవండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము మొదటి వచనంలో అంటారు కదా, నేను చదువుతున్నాను, అరణ్యములో ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును అన్నారు. ఈ మాట తర్జుమాల్లో కస్తూరి పుష్పము, వల్లి పద్మము, ఇంగ్లీష్ లో దీన్ని లిల్లీస్ అంట. ఈ లిల్లీస్ యేసు ప్రభు వారి ఉపమానంలో కూడా చూస్తే అడవి పువ్వులను చూడుడి అంటారు. అవి అలంకరించబడవు, వాటిలో ఒకటైనను కూడా సొలొమోను వస్త్రాల వలె అలంకరించబడలేదు. ఈ విలువైనటువంటి పుష్పాలకు ఉండేటువంటి మాధుర్యాన్ని మనం అర్థం కావటానికి చూస్తే, సాధారణంగా మన చుట్టూ కూడా చాలా పుష్పాలు ఉంటాయి. ఈ పువ్వుల్లో 3 గుణాలు ఉంటాయి. వధువుకు ఉండవలసిన 3 గుణాలు మీరు పాఠంలోకి వెళ్ళేటప్పుడు, ఇంకా లోతుగా వెళ్ళేటప్పుడు, ప్రియురాలు, వధువు, అది మనం ఆ స్థానాన్ని మనం తీసుకుందాం. ప్రేమించినటువంటి ప్రియుడు, వరుడు యేసు ప్రభు. ఆ పోలికలో మనం తీసుకుంటే ఈ పాట మనం ఎలా అన్వయించుకోవాలో చూడొచ్చు. అయితే మొదటగా ఈ వధువు ఈ యొక్క వల్లి పద్మం, ఏదైతే వల్లి పద్మం ఉందో, ఈ పుష్పానికి ఉండేటువంటి స్వభావం ఏమిటంటే, మీరు ఏ పుష్పం తీసుకున్నా 3 ముఖ్యమైనటువంటి గుణాలు ఉంటాయి. ఈ 3 ఏమిటాయా అంటే, మొట్టమొదటిది ఈ విలువైన పోలికలో మనం చూస్తే సౌందర్యము. మనం ఫ్లవర్స్ ఎప్పుడైనా సరే అలంకరణలకు గాని ఆహ్వానానికి గాని ఎందుకు పెట్టుకుంటామంటే, పువ్వులు సౌందర్యానికి చిహ్నం. మనం ఎప్పుడైతే
ఆ వరుని వర్ణనలో మనం ప్రారంభంలో అనుకున్నాం. మనం ఇంకా తర్వాత చూసినట్లయితే నేను నల్లని దానను అనే ప్రియురాలు తనను తాను తగ్గించుకుంటే ప్రియుడు అంటాడు కదా, లేదు లేదు నీ సౌందర్యము బహు సౌందర్యం అని ఆ ప్రియుడు తనను ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇలా చేసేటప్పుడు జరిగిన మార్పు ఏమిటంటే, మనమే ఆ స్థితిలో ఉంటే మునుపు మనము చీకటిగా ఉన్నాం. యేసు ప్రభు మనల్ని ధైర్యపరిచి నూతన సృష్టిగా మలిచారు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తు యేసులో ఉన్నవారు మీరు నూతన సృష్టి, పాతవి గతించెను అన్నారు. ఇప్పుడు యేసు ప్రభులో మన స్థితి ఏమిటాయి అంటే సౌందర్యం. ఒకప్పుడు సౌందర్యం లేనటువంటిది. ఈ యొక్క వల్లి పద్మానికి, ఈ కస్తూరి పుష్పానికి ఉండేటువంటి, ఈ రోజ్ ఫ్లవర్ కు ఉండేటువంటి గుణం ఏమిటంటే సౌందర్యం వచ్చింది. ఒకప్పుడు సౌందర్యం ఉందా అంటే అసహించుకునే గుణం, ఒకప్పుడు ఆకర్షణ లేని గుణం. కానీ ప్రభు ఏం చేశాడంటే మనల్ని నూతన సృష్టిగా నూతన పరిచాడు. కీర్తనకారుడు అంటారు, ఇస్సోపుతో నన్ను హిమము కంటే తెల్లగా కడిగే. ఒకప్పుడు నా పరిస్థితి చాలా నల్లగా ఉంది. మనం పద్యం చదువుకుంటా ఉంటాం, ఎలుక తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదయ్యా అన్నారు. అది ఎంత చేసిన మానవ పాప స్వభావాన్ని మారలేనటువంటి గుణంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పూజలు పురస్కారాలు చేసినా, ఎన్ని రకాలు చేసినా మారని పరిస్థితిలో యేసయ్య రక్తం ఏం చేసిందంటే మనకి సౌందర్యాన్ని అద్దింది. ఇప్పుడు బహుప్రియుడువు ఆయన మనల్ని చెప్పగలగటానికి క్రీస్తు ప్రభు రక్తం మనల్ని సౌందర్యపరిచింది. చూడండి, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, 4వ అధ్యాయము 7వ వచనములో ఆయనను మా బలాధిక్యము మా మూలమైనట్టు కాక దేవుని యందుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అన్న. మనం ఎవరండి? మంటి ఘట్టాలు. ఈ మంటి ఘట్టాలను ఏం చేశాడు? ఇప్పుడు ఆయన మహిమైశ్వర్యంతో నింపాడు. ఆకర్షణ పెరిగింది. అంటే ఈ యొక్క పుష్పానికి ఉండేటువంటి సౌందర్యము బహుప్రియులుగా మనకు ఉండడానికి దేవుడు మనల్ని ఆపాదించాడు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే పుష్పానికి ఉండేటువంటి మరొక గుణం ఏమిటంటే సువాసన కదా. మనకి తెలుసు పువ్వుల్లో సువాసన మనకు తెలుసు. ఈ రోజు దాన్ని బేస్ చేసుకుని చాలా డియోడ్రెంట్స్ కానీ, చాలా రకాలైనటువంటి సెంట్స్ గాని, ఏ ఫ్లేవర్ కావాలి, జాస్మినా, రోజా, మరొకట, ఇవన్నీ కూడా దాన్ని బేస్ చేసుకుని చెప్తూ ఉంటారు. ఎందుకనంటే వాటికి ఉండేటువంటి గిరాకీ అలాంటిది. అంత విలువైనటువంటి సువాసన. ఈ వధువు ఈ యొక్క ఈ పుష్పము లేక ఈ విశ్వాస ఎలా ఉండాలి అంటే సౌందర్యవంతుడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు రెండవదిగా మనం వచ్చినట్లయితే మనలో సువాసన, పుష్పాన్ని ఆకర్షించటానికి గల కారణం ఏమిటంటే సువాసన, సౌందర్యం ఉండాలి, సువాసన ఉండాలి. యేసు ప్రభు వారు మనల్ని అందరినీ యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా మురికి గుడ్డగా ఉండేటువంటి మనల్ని ఏం చేశారట? ఆయన చక్కని సౌందర్యమైన సువాసనగా మార్చారు. క్రీస్తు ప్రభు రక్తంతో కడగబడిన తర్వాత చక్కని సువాసన. చూడండి, కొన్నిసార్లు మన వంటగదులు గాని, మన ఇళ్లలో గాని ఏదైనా శుభ్రపరచకపోతే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నప్పుడు, శుభ్రపరిచినప్పుడు ఒక్కసారిగా ఇప్పుడు లేని ఎంత సువాసన వస్తుంది. శుభ్రంగా కడిగి పెట్టారా? శుభ్రం చేస్తే స్థితిగతులు మారిపోతాయి. శుభ్రం చేస్తే రూపు మారిపోతాయి. శుభ్రం చేస్తే వాసన మారిపోతాయి. అలాగే పాప జీవితాన్ని ఆయన ఏం చేశాడంటే సువాసనమయం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నారు కదా, 2వ అధ్యాయము మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. ఎలా ఉండాలటండి? పరిమళ వాసనగా ఉండాలి. వధువు సంఘము, రక్షింపబడిన విశ్వాసి ఎలా ఉండాలి అంటే సువాసనగా ఉండాలి కదా. లోకానికి వెలుగుగా ఉండాలి, లోకానికి ఉప్పుగా ఉండాలి, లోకానికి రుచిగా ఉండాలి, లోకానికి మాదిరిగా ఉండాలి. మీ మాటలు క్షేమాభివృద్ధి కలిగిన మాటలుగా ఉండాలి. సువాసన. క్రైస్తవుడు సువాసనగా ఉండాలి, ఆకర్షించేవాడిగా ఉండాలి కదా. సాధారణంగా తుమ్మెదలు లేకపోతే తేనెటీగలో
ఆ పుష్పం దగ్గరికి ఎందుకు వస్తాయి అంటే పరిమళం, రుచి, ఆకర్షించే గుణం ఉంటే ఎక్కడికైనా వస్తాయి. అలాగా క్రీస్తు ప్రభువులో మనం మార్పు చెందాలి. రోమీలకు రాయబడిన పత్రిక 12 మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే సజీవ యాగముగా అన్నారు. యాగం అంటే ఏమిటండి? ఆ యాగము చేసినప్పుడు, ఆ ధూపం వేసినప్పుడు ఆ పరిమళ వాసన సంభారముల మేళవింపు అంట. ఈ సంభారముల మేళవింపు ఎంతో సువాసన దేవునికి చెందాలి కదా. ఈరోజు ఆ ప్రియుడు ఆ వధువు యొక్క, ప్రియురాలు యొక్క ఆ సౌందర్యం, ఆ చక్కని పరిమళాన్ని చూసి వర్ణిస్తున్నాడు. ప్రభు నిన్ను నన్ను కూడా చూసి వర్ణించాలని ఇష్టపడుతున్నాడు. అయ్యా బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని చెప్పే సౌందర్యం మనలో ఉండాలి. ఇక మూడవదిగా చూస్తే పుష్పానికి ఉండేటువంటి మరొక విచిత్రమైన గుణం ఏమిటంటే బీజం. మీరు ఎప్పుడైనా విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయి? విత్తనాలు మీరు ఏ తోట అయినా చూసామనుకోండి, మొదటిగా ఏం చేయాలి? పుష్పించాలి. మనం ఈరోజు ఈ సంవత్సరం మామిడికాయల సీజన్ లో చాలా ఎక్కువగా మామిడికాయలు వచ్చినాయి. ఒకసారి ఉండవు, ఒక్కోసారి చూస్తే విపరీతమైన పూత వేస్తాం. పూత అంతా ముఖ్య ఉద్దేశం దేనికండి? అది వాసన రావచ్చు, రుచిగా ఉండొచ్చేమో గాని అల్టిమేట్ గా ఆ పుష్పము యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందులోంచి బీజం రావాలి, అందులోంచి విత్తనం రావాలి, అంతే కదా. మన మామిడికాయ పువ్వుగా ఉన్నప్పుడు, కాయగా ఉన్నప్పుడు ఏం చేసినా అసలు ఉద్దేశం ఏమిటట, అది మామిడి టెంక అయితే ఆ టెంక జీవం రావాలి. మీరు ఏదైనా తీసుకోండి, మనం ఒకసారి మనం చూస్తే గల్ఫ్ దేశాల్లో ఈ మన ఖర్జూరపు చెట్లు ఆ పూతకు వచ్చినప్పుడు అంటారు పెళ్లిళ్ళు చేయాలి అంటారు చాలా ఉత్సాహంగా. ఎందుకనంటే అవి బీజం, అది ఏదైనా తీసుకున్నా. ఇప్పుడు క్రైస్తవుడు ఏం కలిగి ఉన్నాడు అంటే బీజం అంటే జీవం, విత్తనం అంటే జీవం, జీవం కలిగిన వాడు. ఇప్పుడు ఈ విశ్వాసంలో మనం చూసినట్లయితే మనలో జీవవాక్యం ఉంది, మనలో జీవం ఉంది. ప్రభు ఇచ్చినటువంటి జీవం, నిత్యరాజ్యానికి వారసులం. ఈ జీవాన్ని అనేక మందికి అందించగలిగిన వాళ్ళం, అనేక మందిని వెలిగించగలిగిన వాళ్ళం, అనేక మంది బ్రతికించగలిగిన వాళ్ళం. మరో చోట అపోస్తలుడైన పౌలు అంటారు, కొందరిని అగ్నిలో నుంచి లాగినట్టుగా. రక్షణ అంటే ఏంటండి? బ్రతికించటమే కదా. రక్షణ అంటే బ్రతికించడమే కదా. రక్షింపబడిన వారంటే బ్రతికిన వారు, రక్షింపబడిన వారు వేరొకరు బ్రతికించేవారు. ఈరోజు సువార్త ప్రకటన లోకానికి వెర్రితనంగా ఉంది. ఏం చేస్తున్నారయ్యా? బ్రతికిస్తున్నారు, జీవాన్ని కలగజేస్తున్నారు. సువార్తయను ప్రకటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నశించిపోయే వారిని బ్రతికించటమే. ఎందుకనంటే జీవం కలిగిన వారు జీవాన్ని కోరుకుంటారు. నువ్వు రక్షింపబడిన వ్యక్తిగా ఈ యొక్క వల్లి పద్మముగా నువ్వు ఉన్నట్లయితే నీలో జీవం ఉంది. నీ ప్రియుడు, నీ ప్రభువు నిన్ను ఆకర్షించడానికి, నిన్ను ఇష్టపడడానికి గల కారణం ఏమిటంటే నీ సౌందర్యము, నీ పరిమళము, నీ జీవము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసింది. ఈరోజు ప్రియులారా గమనిస్తే ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని హెచ్చరిస్తూ అంటున్నారు కదా, నువ్వు జీవించుచున్నావు అన్నటువంటి మాటే గాని నీవు మృతుడివే. జీవం కోల్పోతే జాగ్రత్త, నీ విలువ లేదు. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని వాని ప్రాణమును కోల్పోతే వానికి ఏం ప్రయోజనం? అంతే కదా. జీవం కోల్పోయిన విత్తనాలు దేనికన్నా ఉపయోగపడతాయా? ఒక విత్తనాన్ని తీసుకెళ్లి బాగా వేడి పెనంలో వేసి వేయించేసాం అనుకోండి, జీవం ఉంటుందా? జీవం లేనటువంటివి. ఈరోజు చాలా మంది అలాగే ఉంటున్నారు. నీ ప్రియుడు నిన్ను చూసి ఆకర్షించడానికి గల కారణం నీ సౌందర్యం, నీలో ఉండేటటువంటి పరిమళ వాసన, నీలో ఉండేటువంటి జీవం. ఇవి కలిగినప్పుడే నీ ప్రియుడు నిన్ను చూసి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక తర్వాత మనం చూసినట్లయితే మొదటిగా మనం అనుకున్నాం, ఈ ప్రియురాలు తనను చూసి తను తక్కువ చేసుకుంటుంది. అయ్యో నేను నల్లని దానినే, నేను ఎందుకు పనికిరాని దానినే, నాలో సౌందర్యం లేదే, నాలో పరిమళ వాసన లేదే, నాలో జీవం లేదే అని అంటే అప్పుడు ఆ ప్రియుడు, ఆ వరుడు అంటున్నాడు కదా, ఇదిగో నేను జీవమునివ్వడానికే వచ్చానయ్యా, నేను సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాను, నీలో జీవం లేదని నాకు తెలుసు. ఓ షోలోమితిరాలా, నువ్వెంత బలహీనరాలువో నాకు తెలుసు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటున్నారు, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా. పాపం మనిషిని చంపేసింది. ఏదేను తోటలో ఈ పండు తినుదినమున నిశ్చయముగా నువ్వు చచ్చదు. నువ్వు భౌతికంగా బ్రతుకున్నప్పటికీ కూడా ఆత్మీయంగా చనిపోయిన స్థితి.
దేవుని సహవాసానికి దూరమైనటువంటి స్థితిలో ఆ జీవాన్ని కలగ చేయటానికి జీవాధిపతి. అందుకే అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు అంటారు కదా, మీరు జీవాధిపతిని చంపితిరయ్యా. యేసు ప్రభు ఎవరటండి? జీవాధిపతి. ఈ జీవాధిపతి జీవాన్ని కలగ చేయటానికి వచ్చాడు. ఇప్పుడు ఈమె అంటుంది కదా, అయ్యా నేను నల్లని దానను, ఎంపిక లేని దాన్ని అంటే నువ్వేమాత్రం అధైర్యపడొద్దు, నీలో బహు సౌందర్యము కలగ చేయటానికి వచ్చాను. చూడండి ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం, పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 4 నుంచి మనం చూస్తే, నా సఖీ నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానము, యెరూషలేమంతా సౌందర్యవంతురాలు. ప్రియుడు అంటున్నాడు, నువ్వేం అధైర్యపడొద్దు, నువ్వేమి కూడా బలహీన పడొద్దు. చూడండి 6వ వచనం, నీ పలు వరుస కత్తెర వేయబడినవి అన్నారు. చాలా చక్కని సౌందర్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ విషయంలో ఆయన యొక్క 6వ వచనం, పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం దిగువ భాగంలో, కుడి చేత అతడు నన్ను కౌగిలించుకొనెను, యెరూషలేము కుమార్తెలారా పొలములో ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకుని అంటున్నారు. ఈమె ఎంత చక్కగా ఆ సౌందర్యాన్ని ప్రియుడు వర్ణిస్తున్నాడంటే 7వ అధ్యాయంలో కూడా మొదటి వచనం చూస్తే, 7వ అధ్యాయం, రాజకుమార పుత్రిక నీ పాదరక్షములు ఎంతో అందముగా ఉన్నావు కదా. చూడండి వర్ణిస్తున్నాడు, ఎంతో చక్కని వర్ణన. లోకానికి నువ్వు అక్కర్లేకపోయినా, అందుకే అపోస్తుడైనటువంటి పౌలు అంటారు కదా, మేము లోకానికి హేళనగా ఉన్నాం, లోకానికి వెలయాటగా ఉన్నాం, లోకానికి ద్వేషంగా ఉన్నాం, కానీ ప్రభుకైతే ఎలా ఉన్నామంట మనం. ప్రియులారా గమనించండి, ఈ రోజు చాలా మంది క్రైస్తవ నాయకులు, సువార్థికులు, అయ్యో మమ్మల్ని హింసిస్తున్నారు, అయ్యో మమ్మల్ని విచక్షణ గురి చేస్తున్నారు, ఎన్ని చేసినా కూడా వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే, క్రీస్తు ప్రభుకి నువ్వు బహు సౌందర్యవంతుడు, బహు సౌందర్యవంతురాలు, నీలో సౌందర్యాన్ని కలగ చేయటానికి ఆయన ఏం చేశాడంటే రక్తాన్ని చిందించాడు. నిర్గమాకాండ గ్రంథం 4వ అధ్యాయం మీరు చదవద్దు, 10వ వచనంలో మోషే అంటున్నాడు, అయ్యా ఇదిగో నేను నోటి మాన్యం కలిగిన వాడు. మోషే అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు గొప్ప నాయకుడివి, లోకం నిన్ను నోటి మాంద్యము కలిగిన వాడు అన్నారేమో గాని లోకం దృష్టి వేరయ్యా, నా దృష్టిలో నేను చెప్తున్నాను, నువ్వెవరంటే గొప్ప నాయకుడివి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో గిద్యోను అంటున్నాడు, అయ్యా ఇదిగో ఇశ్రాయేలీయులలో నా తండ్రి కుటుంబము చాలా చిన్నదయ్యా, లోకానికి అలా నేర్పించిందా? అయితే దేవుడు చెప్తున్నాడు, గిద్యోనా బలాక్రమము కలిగిన పలాఢ్యుడా, నువ్వు యుద్ధం చేయడానికి సాగిపో, నువ్వు అధైర్యపడొద్దు. ఒకవేళ నిన్ను నువ్వు తగ్గించుకుంటే, అపోస్తుడైన పౌలు అంటున్నాడు, అయ్యా పాపులలో నేను ప్రధాన పాపిని అంటున్నాడు. ఇదిగో దేవుడు భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించడానికి హెచ్చించాడు. ఒకవేళ నువ్వు తగ్గించుకుంటున్నావేమో, నీ స్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, ప్రభు చెప్తున్నాడు, నువ్వు బహు సౌందర్యవంతురాలు. ప్రియులారా ఇక్కడ ఒక విలువైన పోలికను మనం చూసాం. రెండవది ఒక విలువైన వ్యత్యాసాన్ని మనం చూస్తే, ఈ పరమగీత గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనంలో అంటున్నారు, బలురెక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడుచున్నది అన్నారు. ఇక్కడ ముళ్ళ మధ్య ఒక పుష్పం, ముళ్ళ మధ్య ఒక పుష్పం. దూరం నుంచి చూస్తే ఒక గులాబీ పువ్వు చెట్టును చూస్తే అన్ని ముళ్ళే, మధ్యలో చాలా విలువైనటువంటి ఆ పుష్పం. ఆ పుష్పాన్ని తీయాలి అని అంటే అనేకమైన ముళ్ళుంటాయి. అంటే లోకములో అనేక ముళ్ళు మధ్య ఒక విశ్వాసం ఎలా కనిపిస్తున్నాడు అని అంటే, ఇదిగో వల్లి పద్మములాగా కనపడాలి. ముళ్ళ మధ్య, ఆరిపోయే దీపాల మధ్య, మరణఛాయ గల ప్రదేశాలలో ఒక వెలుగుగా దేవుడు ఉండాలంటున్నాడు. రుచి లేని ప్రదేశంలో క్రైస్తవుడు ఒక రుచిగా ఉండాలంటున్నాడు. అందుకే ఆ వర్ణన ఏమిటయ్యా అంటే, ఈ ప్రత్యేక వర్ణలలో 2 ఉన్నాయి. ఒకటి ముళ్ళు, ఆ ముళ్ళలో పుష్పంగా ఆమె ఒక ప్రత్యేకంగా కనిపిస్తుంది. చూడండి పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, 7వ వచనం, నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ అందు కళంకమేమీ లేదు, ప్రాణేశ్వరి లెబనోనును విడిచి నాతో కూడా రమ్ము. చూడండి ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ఆ 9వ వచనం, నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును
వశపరుచుకుంటివి. 10వ వచనం, సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కంటే నీ ప్రేమ ఎంతో సంతోషకరము. నీవు పూసుకుని పరిమళ తైల వాసన సకల గంధ వర్ణముల కన్నా సంతోషకరము. ప్రియుడు చెప్తున్నాడు ఈరోజు, అయ్యా నిన్ను తగ్గించుకుంటే, లోకంలో భయంకరమైన పాపములో మనుషులు ఉన్నప్పుడు, భయంకరమైన ముళ్ళల్లో మనుషులు ఉన్నప్పుడు, వారి మధ్య ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, క్రీస్తు ప్రభుని ఆకర్షించగలిగిన వ్యక్తిగా విశ్వాసం ఉండాలి. అది నీ సౌందర్యం, అది నీ పరిమళము, అది నీలో ఉండే జీవము కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ వరుడు, ఆ ప్రియుడు, ఆ ప్రభువు వర్ణన గురించి మనం చూస్తున్నాం. ఈరోజు ఆ ప్రత్యేకత అనేటువంటిది మనం కనిపించినప్పుడు, మనలో ఈ లోకంలో ఎలా ఉండాలి అంటే, లోకంలో అన్ని ముళ్ళే, లోకంలో అంత పాపమే, లోకంలో అంత చెడు బుద్ధే, వారి మధ్య నీవు ఇలా ప్రత్యేకంగా ఉండాలి. అందుకే కొరింథీ పత్రికలో, కొరింథీలకు రాయబడిన రెండవ పత్రిక, కొరింథీలకు రాయబడినటువంటి రెండవ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు విశ్వాసి ఎలా ఉండాలో చెప్తూ 6వ అధ్యాయంలోకి వద్దాం. 6వ అధ్యాయము 16 నుంచి మనం చూస్తే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారితో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుంచి బయలు వెళ్లి ప్రత్యేకముగా ఉండుడి. చూడండి, ఈ ముళ్ళ నుంచి ఈ పుష్పము ప్రత్యేకమైనది, అవునా కదా? చెప్పండి. ఈ ముళ్ళ నుంచి ప్రత్యేకమైనది. అందుకే అంటున్నారు, వారి నుంచి బయలు వెళ్లి పరిశుద్ధత అనే మాటకు అర్థం ఏమిటంటే ప్రత్యేకింపబడుట, పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధమైన మనుషులు అంటే ప్రత్యేకత. దేవుని ప్రణాళికలో ఇశ్రాయేలు ప్రజలను ఒక ప్రత్యేక జనంగా ఉండాలని కోరుకున్నారు. అందుకే వారిని ఒక జాతిగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా క్రైస్తవులుగా మనం అంటున్నారు, అయ్యా వారి మధ్య నుంచి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, ముళ్ళలో కలవద్దు, మీరు ప్రత్యేకమైన సౌందర్యం కలిగిన వారు, ప్రత్యేకమైన పరిమళ వాసన కలిగిన వారు, ప్రత్యేకమైన జీవం కలిగిన వారు, మీరు లోకంతో కలవటానికి వీలేదయ్యా. అలనాడు అబ్రహామును దేవుడు ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. అలనాడు లోతునయ్యా సొదొమ గొమొర్రా పట్టణం నుంచి వచ్చాయ్యా అని పిలుచుకున్నాడు. అలనాడు నోవాహును దేవుడు జలప్రళయం నుంచి ప్రత్యేకమైన వ్యక్తిగా పిలుచుకున్నాడు. ఈ రోజు నిన్ను నన్ను కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, పై వచనాలు మనం చూస్తే, ఈ చదవబడిన కొరింథీలకు రాయబడిన రెండో పత్రిక 6వ అధ్యాయం 14లో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, మీరు ప్రత్యేకింపబడిన వారు. కనుక ప్రియుడు చూసినప్పుడు, అయ్యా ఈ వల్లి పద్మం ఎలా ఉందయ్యా అన్నట్లయితే, ఈ వల్లి పద్మము బలురెక్కసి చెట్లలో భయంకరమైన ముళ్ళు, భయంకరమైన పాపముతో ఉన్నటువంటి లోకంలో ప్రత్యేకమైన వాడు. అలాంటి ఒక వల్లి పద్మమే ఒక నోవాహు. నోవాహు దినాల్లో దేవుడు చూసినప్పుడు ఎలా ఉందయ్యా అంటే, బలురెక్కసి ముళ్ళు, భయంకరమైన ముళ్లలో ఒక ప్రత్యేకమైనటువంటి వల్లి పద్మముగా కనబడుతున్నాడు ఒక నోవాహు. అయ్యా భూలోకం అంతా చెడిపోయింది, ముళ్లతో నింపబడిపోయింది. ముళ్ళు కాల్చబడటానికి, ముళ్ళు నశింపబడటానికి వారి మధ్య ఆ చక్కని పరిమళ వాసన, సౌందర్యం కలిగిన వాడుగా, జీవం కలిగిన వాడుగా నోవాహు కనిపించాడు. ప్రియులారా గమనించండి, ఈ రోజు ఈ తరంలో కూడా నీవు నేను అలాగే ఉండాలని, అదే విషయాన్ని కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు అంటారు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు వారి నుంచి బయలు వెళ్లి మీరు లోకానికి ఉప్పుగా ఉండండి అయ్యా, లోకానికి మీరు వెలుగుగా ఉండండి అని. ఇక తర్వాత మనం చూసినట్లయితే, ఆమె వారికంటే ఎన్నో రెట్లు ఆకర్షణీయంగా ఉంది. ఇప్పుడు లోకంలో చాలా ముళ్ళు ఉన్నాయి, లోకంలో చాలా మందులు ఉన్నారు, చాలా మంది ప్రజలు ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభుని ఆకర్షించేవారు ఎవరు? ఎందుకు ఆకర్షిస్తుంది అన్నట్లయితే, ఈరోజు తప్పిపోయినటువంటి పాపి హృదయము యొక్క పరిస్థితి ఎలా ఉంది? నువ్వు మార్పు చెందకపోతే ఈ ముళ్ళు అందహీనంగా ఉన్నాయి, కానీ కృపచేత నింపబడిన జీవితం ఏదైతే ఉందో అది ఆకర్షణకు లోనవుతుంది. వాక్యం చెప్తుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. వాటిని వెతుక్కోవడానికే ప్రభువారు వచ్చారు, శుభ్రపరచడానికే ప్రభువారు వచ్చారు. లోకంలో ఉదాహరణకు అనుకుందాం,
ఏదో ఒక వ్యాధి బాగా ప్రబలిపోయింది అనుకుందాం. ఈ వ్యాధి ప్రబలిపోయాక ఈ భయంకరమైన వ్యాధిలో ఉన్నప్పుడు ఔషధం వచ్చింది. అయ్యా ఈ ఔషధం తీసుకుని మీరు బాగుపడండి అన్నారు అనుకోండి. అబ్బే లేదు, మేము ఔషధం తీసుకొని మీ రోగంలోనే ఉంటామంటే అర్థం ఏమైనా ఉందా? దేవుని ప్రేమ ఎలాంటిదంటే, లోకమంతా పాపంతో నింపబడినప్పుడు ఆయన ఏం చేశాడంటే, అయ్యా మీరు పాపంతో నశించుకోవడం ఇష్టం లేదు గనక ఇదిగో నేను సరి చేయడానికి క్రీస్తు ప్రభు రక్తం అనే ఔషధం ఈరోజు ఎంతమంది ఉపయోగించుకున్నారు? చాలా మంది ఉపయోగించుకోవట్లేదు. ఆ ఉపయోగించుకునేటువంటి స్థితిలో ఉన్నారు. ఉపయోగించుకున్న వారు ఎలా ఉన్నారు అంటే బహు సౌందర్యవంతులుగా ఉన్నారు. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో అంటారు కదా, మీరు సత్క్రియలు చేయుటకు మీరు ఆయన చేసిన పని అయి ఉన్నారు. మనం ఎవరండి? ఆయన చేసిన పని. మనలో ఉండే ఆకర్షణ, మనలో ఉండే ప్రత్యేకత ఆయన చేసిన పని అని మనం ఎలా చెప్పగలుగుతాం అంటే, ఫస్ట్ థింగ్ ఆయన తన రక్తము చేత కడిగారు. అలనాడు ఏదేను వనములో ఆయన చేతితో చేసిన మనుషులు మాత్రమే కాదు మనం ఇప్పుడు క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడ్డాం. ఇప్పుడు ఎవరయ్యా అంటే ఇందా చదువుకున్నాం 2వ కొరింథీ పత్రిక 5:17 మీరు క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి. అదే చెప్తున్నారు ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2:10 అంటున్నారు కదా, ఇదిగో మీరు నూతనమైనటువంటి పని అయి ఉన్నారు. ఆ పని కాకముందు ఎలా ఉన్నాం? సహజ సిద్ధంగా మానవ స్వభావం ఎలాంటిది? వాక్యం చెప్తుంది, అయ్యా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించని గాని వారు అనేకమైన తంత్రాలు కల్పించుకున్నారు, చెడిపోయారు, పడిపోయారు, వారి స్వభావాన్ని కోల్పోయారు, సౌందర్యాన్ని కోల్పోయారు కదా, వారిలో ఉండే పరిమళ వాసన కోల్పోయారు. కానీ ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నీలో ఇష్టము పుట్టు ఆ ప్రాయము రాగా నిన్ను కడిగానయ్యా, నిన్ను అలంకరించానయ్యా, ఆభరణ భూషితురాలుగా నిన్ను తయారు చేశాను క్రీస్తు ప్రభు రక్తంతో. ఆయన మార్చకపోతే మనలో సౌందర్యం లేదు, ఆయన అలంకరించకపోతే మనలో సౌందర్యం లేదు. ఆ సౌందర్యాన్ని కలగచేయటానికి ఆయన వచ్చారు. అందుకే యెషయా గ్రంథం 64:6 చూస్తే మానవ క్రియలు ఎలా ఉన్నాయట? మురికి గుడ్డ వంటివి. ఆకర్షణ లేదు, సౌందర్యం లేదు, పరిమళ వాసన లేదు, జీవం లేదు, అన్ని కోల్పోయాం. అన్ని కోల్పోయిన స్థితిలో ప్రభు తన కృప చేత ఎఫెసీ పత్రిక 2:13 అంటారు కదా, మునుపు మీరు దూరస్తులైన మీరు చాలా దూరంగా ఉన్నారు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో అయ్యా ఆయనకు మీకు అపరాధములు అడ్డుగా వచ్చినాయి, మీరు చాలా దూరం వెళ్ళిపోయారు, బంధుత్వాలు లేవు, సహవాసం లేదు, ఎందుకంటే మీలో దుర్గంధం ఉంది, మీలో మరణం ఉంది, ఏవైతే ఉండాలో అవి లేవు గనక దూరంగా ఉన్నప్పుడు ప్రభు ఏం చేశారు అంటే మీ స్వభావాన్ని మార్చటానికి వాక్యము చేత ఉదక స్నానము చేయించి క్రీస్తు ప్రభు రక్తం పరిహారంగా చెల్లించి మీలో ఇష్టము పుట్టించు ప్రాయము. అంటే ఈ రోజు లోకంలో ఉన్న వారికి మనకి ఉన్న తేడా ఏమిటంటే దేవుని దగ్గర దేవునికి బహు ఇష్టలుగా మనం ఉన్నాం అని చెప్పగలుగుతున్నామా? అలా ఉండాలనే నీలో నాలో అస్థితిని మార్పును కలగజేసి యేసు ప్రభు రక్తము ద్వారా జరిగించిన కార్యం. ఆ కార్యంలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18లో మనం చూస్తాం, వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత కాక అమూల్యమును నిష్కళంకమైన దేవుని గొర్రె పిల్ల వంటి రక్తము చేత మీరు కొనబడ్డారు, మీరు కడగబడ్డారు. అలా చేయకపోతే ఈరోజు చాలా మంది అంటారు, అయ్యా యేసు ప్రభు శిలువలో మరణించారండి, ఆయన దేవుడైతే ఎందుకు చనిపోతారు అంటే ఇదే లోకానికి అవివేకం. ఆ శిలువ వేయబడబట్టే మనలో పాపము తొలగిపోయిందని మన విశ్వాసం. ఆ రక్తం చిందించబడబట్టే మనలో ఉండేటువంటి దుర్గంధం పోయింది. మనం పరిమళ వాసనగా, సౌందర్యవంతంగా, నూతన సృష్టిగా మార్చబడ్డామంటే శిలువ వేయబడబట్టే. శిలువ వేయకపోతే ఇప్పటికీ మనలో ఆ పాపం ఉంది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఆ పైనుంచి ఆ ప్రభు చూసినప్పుడు, లేకపోతే ఆ ఇష్టము పుట్టించు ప్రాయంలో ఆ ప్రియురాలును ఆ ప్రియుడు చూసినప్పుడు ప్రభు కనిపించిన మొదట ఏమంటే ఆమెలో జీవం ఉంది. ఆమెలో ఏముందండి? జీవం ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత చక్కని మాట చూసారా? అయ్యా ప్రభు చేసే గొప్ప కార్యం ఏమిటయ్యా అంటే ఆయనలో విశ్వాసం ఉంచువారు
మనము జీవము కలిగి ఉన్నాం. అందుకే పేతురు గారు అంటారు కదా, 2 పేతురు పత్రిక 1:4 మీరు దైవ స్వభావములో పాలివారయ్యారు, మీ జీవం పరలోకములో కూడా దాచబడి ఉంది. మనం ఎవరు అంటే జీవం కలిగిన వారు. యేసు ప్రభుని అంగీకరించామంటే నిత్య జీవం కలిగిన వారు. యేసు ప్రభులో జీవం ఉందని మనం నమ్మినటువంటి వారు. అందుకని ఆ ప్రియురాలను చూసినప్పుడు ఏమనుకుంటాడు అంటే జీవం కలిగింది. మనమే చూడండి, ఎక్కడైనా దారిలో వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఒక మంచి అందమైన చెట్టుకు ఒక పుష్పం ఉందనుకోండి, అది తుంచి తెచ్చుకోవాలనిపిస్తుంది. లేదు, ఆ పుష్పం జీవం పోయి వాడిపోయింది అనుకుందాం, దాన్ని ఎవరో చూడరు, అది జీవం లేని. ప్రభు నన్ను చూసినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, ఇదిగో ఆ జీవము దైవ స్వభావము కలిగి ఉండడాన్ని బట్టి మన ప్రియుడైన ప్రభువుకు మనం ఆకర్షితులుగా ఉంటాం. అందుకే ముళ్ళు పాపానికి చిహ్నంగా ఉంటే ఈ యొక్క వల్లి పద్మం అనేటువంటిది దైవ స్వభావానికి చిహ్నంగా ఉంది. అందుకే ఈ బలురక్కసి చెట్లలో, ఈ ముళ్ళ పొదల్లో ఆకర్షణీయంగా ఈ వల్లి పద్మము కనబడుతుందని ప్రియుడు చెప్పిన విధంగా ఈ లోకంలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఇదిగో యోబుని చూసి దేవుడు ఇష్టపడుతున్నారు. అపవాదితో చెప్తున్నాడు, ఇదిగో నా కుమారుడైన యోబుని చూసావా, ఈ బలురక్కసి చెట్లలో ఎంత సౌందర్యవంతుడో, ఎంత పరిమళ వాసన కలిగిన వాడో, ఎంత జీవం కలిగిన వాడో. ఆ జీవం ఏం చేసిందంటే, యోబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జీవం తొలగిపోలేదు. సజీవుడైన దేవుడు నా కనులారా మరలా నేను చూస్తానన్నాడు, చూశాడు. మునుపటి కంటే అధికమైన మేలు పొందుకున్నాడు, జీవం తొలగిపోలేదు. ప్రభుని అంగీకరించడం ద్వారా నీ జీవము నీలో శాశ్వతంగా స్థిరపరచబడుతుంది. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క పద్మము, ఈ వల్లి పద్మం ఏం చేస్తుందయ్యా అంటే, ఈ వల్లి పద్మము ఆ ప్రియుని కట ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేని ఆనందం ఇస్తుందట. ఈరోజు మనం అనుకుందాం, లోకంలో ఎంతమంది ఉన్నా, ఎంతమంది ప్రజలున్నా, దేవుడు మనల్ని ఇక్కడికి ఎందుకు పిలిచాడు అంటే ఆయన సంతోష పెట్టడానికే కదా, ఆయన ఆనందింప చేయడానికే. నువ్వు చేసే విశ్వాసం, మనం చేసేటువంటి భక్తి, మన విధేయత, మన ఆరాధన అన్ని కూడా దేని కొరకయ్యా అంటే దేవుని సంతోష పెట్టడానికి కదా. ఈరోజు వల్లి పద్మముగా ఆ ప్రియును మన యందు ఆనందింప చేయాలి. అందుకే అపోస్తుడైన పౌలు గారు అంటారు కదా, ప్రతివారు తమ సొంత కార్యాలే చేసుకుంటున్నారు కానీ ప్రభు కార్యం చేయట్లేదు. ప్రభు సంతోషపడుతున్నాడా లేదా ఈరోజు ఆలోచించేద్దాం. అయ్యా, నా విశ్వాసాన్ని బట్టి, నా క్రియలను బట్టి, నీ ముందు నా యథార్థతను బట్టి నా యందు నువ్వు సంతోషించాలి, అంతే కదా. భక్తికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి గమ్యం ఏంటి? మనం చేసే భక్తికి ముఖ్యమైన గమ్యం ఆయన సంతోష పెట్టడం. ఈరోజు లోకంలో విశ్వాసం మారిపోయింది అనుకోండి. ఈరోజు భక్తి అంటే నేను ఏం మేలు పొందుకున్నాను, నేను ఎంత సంతోషంగా ఉన్నాను అంట. సింగపూర్ లో ఒకరోజు ఒక చర్చికి వెళ్తే ఒక ప్రశ్న వేశాడు అక్కడ ఉండేటువంటి వాలంటీర్స్ టీం నన్ను చూసి, మీరు ఎంత సంతోషించారు, ఎంత ఎంజాయ్ చేశారు ఈ ఆరాధనలో అన్నారు. నేను ఎంజాయ్ చేయడం ఇదయా, పరిశుద్ధాత్మను సంతోష పెట్టాలి, మనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపరచని జీవితం కలిగి ఉండడమే అసలైన భక్తి. అదే చెప్తున్నారు ఇక్కడ. ఆమె ఆ సంతోషాన్ని తన ప్రియుడికి ఇస్తుంది. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మన వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును అన్నారు. ఎందుకంటే అన్యోన్య సహవాసం, నీలో ఇష్టము పుట్టు ప్రాయం, ఇందాక అనుకున్నాం. ఆ పుష్పము అందంగా ఉంటేనే ఇంటికి తెచ్చుకుంటాం. ప్రభు కూడా నీ జీవితం, నా జీవితం ఇష్టంగా ఉన్నట్లయితే మనతో సహవాసం కలిగి ఉంటారు. కనుక యేసు ప్రభు వధువు పట్ల ఈ ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని ఎలా చెప్పాలి అని అంటే, ఒకసారి ఎఫెసీయులకు రాయబడిన పత్రికలోకి వద్దాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము, ప్రేమను గురించి చెప్తున్నారు కదా. 5వ అధ్యాయము 25 నుంచి మనం చూసినట్లయితే, క్రీస్తు సంఘమునకు శిరస్సయునులాగున పురుషుడు భార్యకు శిరస్సయున్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి.
ప్రభుతో ఆ దిగు వచనాల్లోకి వెళ్ళేసరికి అంటారు కదా, అలాగున క్రీస్తు తన కార్యమును నెరవేరుస్తున్నారు. ప్రియులారా గమనించండి. ఇక ఆమెలో ఉండే సౌందర్యాన్ని మరొక మాటలో అంటున్నాడు కదా, 3వ భాగంలోకి వద్దాం. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను అన్నారు. ఇప్పుడు ఆయన ప్రేమ ఎలాంటిదయ్యా అంటే, ఆ ప్రియురాలు పట్ల ప్రేమను నేను వెలకట్టలేని ప్రేమ. ఈ వెలకట్టలేని ప్రేమ ఎలాగుంటదంటే, ముందుగా ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడు. రైట్, ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడు. ఈ పర్సెప్షన్ లో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఆయన మనం చేసిన ప్రతిదీ చూస్తాడు కదా. ఆయన తప్పు చేస్తాడు, ఒప్పు చూస్తాడు. మనం అపోస్తలుడైన పౌలు అంటారు, మీరు శరీరంతో జరిగించిన క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలి అంటారు. హెబ్రీ పత్రికలో ఆయన కన్నులకు మరుగై ఉన్నటువంటిది ఏదీ లేదు, ఆయన కన్నులకు ప్రతిదీ స్పష్టమే అంటారు. అలాగే సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తే సమూయేలుతో దేవుడు అంటారు కదా, సమూయేలా మీరు మనుషులు చూసి దాన్ని నేను లక్ష్య పెట్టనయ్యా, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, నేను హృదయాన్ని నేను లక్ష్య పెడతాను అంటారు. ఇప్పుడు ఈ పర్సెప్షన్ లో వెలకట్టలేని సౌందర్యం అంటే నిజంగా సౌందర్యం ఉందా? నిజంగా అందగత్తేనా ఈ ప్రియురాలు? ఈ యొక్క వల్లి పద్మము నిజంగా అందమైనదేనా అని అంటే, మొదటి అధ్యాయంలోనే 5-6 వచనాలు. పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలె సొలొమోను నగరుల వలె నేను సౌందర్యవంతురాలను, నల్లని దానినని నన్ను చిన్నచూపు చూడకుడయ్యా, నేను ఎండ తగిలిన దానిను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి, అయినను నా సొంత తోట నేను కాయకపోతిని. ఇక్కడ చూస్తే ఆమె తన గురించి తను అనుకుంటుంది, అయ్యా నేను ఎండలో పనిచేశాను, పొలం పని చేశాను, నేను నల్లగా ఉన్నాను, నన్ను తక్కువ చూపు చూడకండి అన్నా. కానీ ప్రియుడు అంటున్నాడు, నా ప్రియురాలు వెలకట్టలేని సౌందర్యం. మరి ప్రియుడికి తెలీదా? ఈమె గురించి తెలీదా అని అంటే, ఈ షూనేమీరాల గురించి మాట్లాడుతూ అంటున్నారు కదా, నీవు లోకంలో ఉండవలసిన అందం లేకపోయినా కృప నిన్ను అందగత్త చేసింది. నువ్వు ఎప్పుడైతే విశ్వసించి ప్రభు దగ్గరికి వస్తున్నావో, నువ్వు వెలకట్టలేని సౌందర్యం ఎక్కడికి వచ్చిందంటే, సహజ సిద్ధమైన సౌందర్యవంతురాలు కాదు నువ్వు, కానీ నీ ప్రియుడు ప్రేమాతిశయము చేత నిన్ను ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది, అదే ఈ ప్రేమ. కనుక ఇవంటుంది ఈరోజు మనం కూడా అనుకోవచ్చు, అయ్యా నా పాపపు జీవితము, నా లోకంలో ఉండేటువంటి భయంకరమైన జీవితాన్ని బట్టి మార్పు లేకుండా ఉన్నాను, నేను అంగీకరించబడతానా అంటే, ప్రభు రక్తం ఏం చేస్తుంది అయ్యా అంటే, ఉండవలసినంత సౌందర్యం ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో కృప చేసేది అదే, కృప చేసేది అదే. నిన్ను మారుస్తుంది. ఇప్పుడు నువ్వు బహు సౌందర్యవంతురాలువు, నువ్వు అధైర్యపడొద్దు. ప్రియుడు చెప్తున్నాడు, నీలో అనుమానాలు వద్దు. క్రీస్తు రక్తము చేత కడగబడితే నువ్వు ఎంత ఘోర పాపమైనా కూడా బహు సౌందర్యంతో నింపగలుగుతాడు. అయ్యో నా పాపాలు పోతాయా, నా భయంకరమైన స్థితి పోతుందా అంటే, ప్రభువు ఆ పాపాలన్నిటినీ క్షమించగలడు. నువ్వెంత ఘోర పాపివైనా కూడా నీలో అనుమానాలు ఉంటే తొలగించేయి. ఈ షూనేమీరాలు అంటుంది కదా, అయ్యా ఇదిగో నేను నల్లని దానును, అయ్యా ఇదిగో నేను ద్రాక్ష తోట కావలికత్తిగా ఉన్నాను, కూలి పని చేశాను, పొలం పని చేశాను అని అంటే, నువ్వు వర్ణించలేని వెలకట్టలేని సౌందర్యవతివి అంటున్నాడు ఆ ప్రియుడు. ఇందుకు కారణం ఏమిటండి? ద సింపుల్ రీజన్, అది ప్రేమ. తను అంతగా ప్రేమిస్తున్నాడు గనక, నిజంగా ఉన్న నీ స్థితిని బట్టి కాదు, ఆయన మనసులో ఉన్న ప్రేమను బట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను వర్ణిస్తున్నాడు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, ఆయనను ప్రేమించటంలో ఆయన శాశ్వతమైన ప్రేమ చేత నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ ఉప్పొంగేది కాదు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా మనం చదివితే, ప్రేమ శాశ్వత కాలముండును అని మొదలు పెడతాడు. ప్రేమ స్వప్రయోజనము చూసుకోదు, ప్రేమ అమర్యాదగా నడవదు,
కదా, గమనించండి. ప్రేమట శాశ్వత కాలము నిన్ను ప్రేమించేది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనములో, ఇదిగో నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమ. ఈరోజు దేవుని ప్రేమ యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే శాశ్వతమైనటువంటి ప్రేమ. చూడండి, పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా నువ్వు అనుకుంటున్నావు నేను పొలం పని చేశాను, నేను నల్లగా ఉన్నాను, నేను ఎండలో తిరిగాను అని అంటే ప్రియుడు అంటున్నాడు కదా, ఇదిగో నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల ఎడగ జాడలను బట్టి నీవు పొమ్ము, నా ప్రియురాలా ఫరో యొక్క రథస్వంతో నిన్ను పోల్చేదను, నువ్వెంతో సౌందర్యవంతురాలు. శాశ్వతమైన ప్రేమ. నీ లోపాలను బట్టి, మనిషి లోపాలను బట్టి దేవుడు ఎప్పుడు దూరం పెట్టలేదు. మనిషి పాపాన్ని బట్టి దూరం పెట్టలేదు. మనిషి తిరుగుబాటును బట్టి దూరం పెట్టలేదు. చెడిపోయిన సమయంలో వెతుక్కుంటూ ఆయనే వచ్చాడు అపరాధంలో ఉండేటటువంటి వారిని సరిచేయటానికి. ప్రియులారా గమనించండి, ఇలాంటి పదములో మనం చూస్తే ఇక్కడ నా అనే పదం ఎక్కువ వినబడుతుంది. పరమగీత గ్రంథంలో ప్రతిసారి కూడా నా అనేటువంటి పదాన్ని ప్రియుడు ఉపయోగిస్తాడు. చూడండి, పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, నా ప్రియురాలా నీవు సుందరివి, నువ్వు సుందరివి, నీ కన్నులు గొవ్వ కండ్ల వంటివి. చూడండి, 2వ అధ్యాయం 2వ వచనములో, నా ప్రియ స్త్రీలలో బలురెక్కసు చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. 6వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చూస్తే, 6వ అధ్యాయము 4వ వచనం, నా సఖీ నీవు తిర్సా పట్టణం వలె. 7వ అధ్యాయం 1వ వచనం, 6వ వచనం, 7వ అధ్యాయం 6వ వచనం, నా ప్రియురాలా ఆనందకరమైన వాటిలో. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు మనల్ని తన సొంత ప్రజలుగా, మీరు నా సొత్తయ్యా, నిన్ను పేరు పెట్టి పిలిచానయ్యా, నీ తల్లి గర్భములో ఉండగానే నేను ఎరుగుదనయ్యా. అనేక సార్లు దేవుని ప్రేమ ఎలాంటిదంటే మనల్ని సొంతం చేసుకునే ప్రేమ. అందుకే నా అనే పదం, మీరు నా ప్రజలైందురు, నేను మీకు దేవుడునైందును, మీరు కుమారులు కుమార్తెలు అన్నట్టు కంటే విలువైనటువంటి నామం మీకు ఇస్తాను. దేవుని ప్రేమ. మనల్ని ఎప్పుడు కూడా ఆయన సొంతం చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటారు, తన సొత్తుగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కనుక ప్రియులారా, ఈ విలువైనటువంటి ఈ సౌందర్యాన్ని ఆయన కేవలం మాటతో మాత్రమే కాకుండా ఆయన దానికి పరిహారం చెల్లించారు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, 54వ అధ్యాయంలో మనం చూస్తాం, 52వ అధ్యాయంలో చూస్తాం, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఈ స్వస్థత ఏంటి? ఏం చేసిందయ్యా? మనలో ఉండేటువంటి ఆ మరణకరమైన తీసేసి జీవాన్ని ఇచ్చింది, దుర్గంధాన్ని తీసేసి పరిమళ వాసన ఇచ్చింది, కురిపమైన స్థితిని తీసేసి మనకి సౌందర్యాన్ని ఇచ్చింది. ఇలా జరగటానికి క్రీస్తు ప్రభువారు బహిరంగంగా శిలువ మరణం పొందారు, శ్రమ పొందారు, ఆయన విలువైనటువంటి ఆ పరిహారము చెల్లించారు నీకు నాకుండే సౌందర్యము నిమిత్తమై. అందుకైనా అంటున్నాడు, బహిరంగంగా మనల్ని ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. మనం రోమిలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం, మనం ఎక్కడో పాపములో ఉండగానే క్రీస్తు మన కొరకు సిలువేయబడ్డాడు. మనలో ఏ యోగ్యత లేనటువంటి సమయంలో ఆయన మనల్ని ప్రేమించారు. ఇక చివరిగా మనం చూస్తే ఆయన మనలను సౌందర్యవంతంగా పరిగణిస్తున్నాడు, ఆయన మనలను ప్రేమను కొనసాగిస్తున్నాడు, ఆయన మనలను తనవారుమని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇక చివరిగా ఏమిటంటే ఆయన మనలను తన కొరకు నియమించుకున్నారు కదా. పేతురు గారు అంటారు కదా, ఇదిగో మీరు ప్రత్యేకింపబడిన వారు, రాజులైన యాజక సమూహము. మనం అందరం ఎవరు అంటే ప్రత్యేకమైనటువంటి ప్రజలం. కనుక ప్రియులారా, దేవుని ప్రేమ మనం ఏ స్థితిలో ఉన్నా ప్రేమించే ప్రేమ, మన బలహీనతలను ఎత్తు చూపక. అందుకే అంటారు కదా, మీ అపరాధములు నా వీపు వెనక తట్టుకు వేసేసానన్న. మరో చోట, మీ అపరాధములు కుడికి ఎడమ ఎంత దూరమో అంత దూరంగా మరలా నేను గుర్తు చేసుకున్నాయా. నువ్వు లోకం దృష్టిలో ఎంత పాపిగా ఉన్నా నువ్వు ఎలా కనిపిస్తున్నావు అంటే వల్లి పద్మముగా నాకు కనబడుతున్నారు, నీలో సౌందర్యం కనబడుతుంది. ప్రియులారా, ఒకవేళ కనుక అలాంటి స్థితిలో లేకపోతే దేవుని వాక్యం మనకి చెప్తుంది, అయ్యా నీ హృదయాన్ని కడుక్కో. చివరిగా కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం.
మనందరి ప్రయోజనం కొరకు ప్రతివాని ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. మనందరికి కూడా ప్రభువారు ధన్యతను దయచేశారు. ఆయన సిలువలో మరణించి మనల్ని పరిశుద్ధులుగా ఉంచడానికి కృపనిచ్చారు. అటు ధన్యత, అటు సౌందర్యము, అటు పరిమళ వాసన, అటు జీవాన్ని ప్రభు మనకు అనుగ్రహించారని నమ్మి వాటిని వృద్ధిపరుచుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపగల